ఏరా మెయిల్ చేసావా? చేస్తానా బెదరు. ఓ పావు గంట ప్రీవియస్ గా వేరే వాళ్ళకి పంపించిన మెయిలే కదరా, ఫార్వర్డ్ చేయి. డిలీట్ అయింది బెదరు. కూర్చొని ఏడు. అవును నువ్వు ప్రతి షార్ట్ వీడియోలో రావాల్సిందేనా? వత్తా. ఇంతకీ దీని సొల్యూషన్ ఏంటి బెదరు? షార్ట్ కట్ లో డేటాని స్టోర్ చేయి. నాకు అర్థం కాలేదు సార్. ఇక్కడ మెయిల్ చేసేటప్పుడు మెసేజ్ లో షార్ట్ కట్ యూజ్ చేస్తున్నా చూడు, /address1 ఆటోమేటిక్ గా ఒక అడ్రస్ వచ్చేసింది. /education ఫార్మేట్ అప్లై చేసిన డేటా ఆటోమేటిక్ వచ్చేసింది. ఎలా బెదరు? ఎలా అండి? టెస్ట్ బ్లేజ్ అని ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేయి, ఓపెన్ చేయి. డిఫరెంట్ షార్ట్ కట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న షార్ట్ కట్స్ కాకుండా ఎక్స్ట్రాగా ఒక షార్ట్ కట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉందా, దీన్ని క్లిక్ చేయి. ఇక్కడ షార్ట్ కట్ నేమ్ ఇవ్వు, /address2. ఆ అడ్రస్ అనేది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ టైప్ చేయి. ఆ టెస్ట్ కి డిఫరెంట్ ఫార్మేట్ ఆప్షన్స్ అప్లై చేసుకోవచ్చు, ఇమేజెస్ యాడ్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా ఆ నేమ్ తో షార్ట్ కట్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. /address2 వచ్చిందా రాలేదా? ఓకే బెదరు.